న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగానే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సూచనల మేరకు యోగా శిక్షణ తరగతులను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగా శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణితో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు ఈ యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జిల్లా, మండల మరియు గ్రామాలలో యోగా పోటీలను నిర్వహించి అర్హులైన వారికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని, ఈ యోగా పోటీలలో పాల్గొనేవారు తమ పేరుతో పాటు ఆధార్ కార్డు నెంబర్, సెల్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ కొరకు 8919770540 లేదా 7569571327 అనే సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
ప్రతిరోజు అంటే మాస్టర్ గారు చెప్పినట్టు 2 రోజులు 3 రోజుల కోసం కాకుండా ఈ నేర్చుకున్న దాన్ని ఇంకా పూర్తిగా సంపూర్ణంగా గురువుగారు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని దీనికి కొంచెం కేటాయించి ఆరోగ్యాన్ని వృద్ధిపరచుకోవాలని చెప్పేసి మన నిడదవోలు పట్టణం ప్రథమ పౌరులైనటువంటి గవర్నీయులు ముప్పై నారాయణ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు మేడం గారు, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఉండి నిడదవోలో కూడా యోగాంధ్ర ప్రదేశ్ ఆకరిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగస్వాములు కావాలి. ఈ నెల రోజుల కార్యక్రమం చేసినట్టయితే దైనందిన జీవితంలో వాళ్ళు కూడా యోగాలో ఒక భాగస్వాములు ఉంటారనేటువంటి సర్వరోగ నివారణ ఏదైనా ఉందంటే అది యోగా. యోగా చేస్తే ఎక్కువ యోగాని నివారించాలి. ఎక్కువ యోగాని దూరం చేసుకోవాలంటే యోగాని దగ్గర అవ్వాలి. తోటే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంతో భావించి ఇష్టంతో భావించి నిరంతర యోగా సాధన చేసి ఇచ్చే జీవితంలో యోగాను స్వాతంగా చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరణగా కోరుతున్నాం. 27వ తారీఖున భారీ స్థాయిలో మన విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సమక్షంలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 కోట్ల మందిని యోగా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వారు సంకల్పంతో ఉన్నారు. ఈ విధంగా 10 ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనడానికి రిజిస్టర్ అవ్వండి. ఇదే కాకుండా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో వింటైన వారికి విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ పొందడం జరుగుతుంది. కాబట్టి మన నిడదవోలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నిర్వహించేటువంటి యోగా కాంపిటీషన్ లో పాల్గొని ఆ యొక్క ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.